హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము పాలినామియల్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. పాలినామియల్ చాప్టర్లో 6 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవే క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడిగాడు ఇంతకుముందు ఎగ్జామ్లో. అండ్ దిస్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు కమ్ ఇన్ FA2 ఎగ్జామ్, SA1, ప్రీ ఫైనల్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్. ఈ క్వశ్చన్స్లో నంబర్స్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ క్వశ్చన్ అడిగే విధానం మాత్రం సేమ్, ఓన్లీ నంబర్స్ చేంజ్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనము క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. Let's get into the video. Write the quadratic polynomial with the given numbers as their zeros. ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్లో 2 జీరోస్ ఉంటాయి. అక్కడ 2 జీరోస్ ఇచ్చాడు. మన ఏం ఏంటి ఈ క్వశ్చన్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c. ఈ టైప్లో మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. టు ఫైండ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి అంటే x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఈ ఫార్ములాతో మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చిన జీరోస్తో కనుక్కోవచ్చు. సో సమ్ అంటే ఏంటి? అడిషన్. ఏం యాడ్ చేయాలి? ఈ 2 జీరోస్ని యాడ్ చేయాలి. సో x² మైనస్ 2 ప్లస్ 3, ఎందుకంటే మ్యాథ్స్లో సమ్ అంటే అడిషన్ కాబట్టి ఇంటూ ఎక్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఏం మల్టిప్లై చేయాలి? ఈ 2 జీరోస్ ఏవైతే ఇచ్చాడో అవిటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో x² మైనస్ 2 ప్లస్ 3 ఈజ్ 5x, 2 3s are 6. So this is a quadratic polynomial with zeros 2, 3. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాడు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ యూజింగ్ ద జీరోస్ 1/4, 1. సేమ్ ప్రొసీజర్. సో యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో x² మైనస్ సమ్ అంటే అడిషన్. ఏం యాడ్ చేయాలి? ఇచ్చిన జీరోస్ 1/4 ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ 1/4 ఇంటూ 1. సో x² మైనస్ 1/4 ప్లస్ 1 ఎంత? 5/4x plus 1/4 ones are 1/4 itself. So this is a quadratic polynomial with zeros 1/4 and 1. Moving on to the next question. Write the quadratic polynomial with the given numbers as sum and product of its zeros respectively. సో ఇంతకుముందు క్వశ్చన్ మనము జీరోస్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఈ 1/4 సమ్ అంట, సమ్ ఆఫ్ జీరోస్, అండ్ -1 అనేది ప్రోడక్ట్. సో ఇంతకుముందు క్వశ్చన్లో జీరోస్ ఇచ్చాడు, కానీ ఈ క్వశ్చన్లో సమ్. ఫస్ట్ వన్ ఏమో సమ్, సెకండ్ వన్ ఏమో ప్రోడక్ట్. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ ఇచ్చింది సమ్, సెకండ్ ఇచ్చింది ప్రోడక్ట్. సో సమ్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 1/4 అండ్ ప్రోడక్ట్ ఈజ్ గివెన్ యాజ్ -1. ఇంతకుముందు క్వశ్చన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ సిమిలర్, బోత్ ఆర్ సిమిలర్. ఎందుకంటే రైట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. వి నో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా విచ్ ఈస్ x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఈ ఫార్ములా రాస్తే మనకు ఖచ్చితంగా హాఫ్ మార్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో x² సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? 1/4x. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత? -1. So x² minus 1/4x plus into minus is -1, which is the quadratic polynomial with sum 1/4 and product -1. సో ఇంతకుముందు మనము యాడ్ చేసాం, సమ్ అంటే యాడ్ చేసాం, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేసాం. ఇక్కడ అలా చేయొద్దు, ఎందుకంటే డైరెక్ట్గా సమ్ నంబర్ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు, ప్రోడక్ట్ వాల్యూ ఇచ్చాడు. వీఆర్ జస్ట్ రిప్లేసింగ్ టు గెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. విల్ సీ ద నెక్స్ట్ సెకండ్ బిట్. ఇక్కడ సమ్ ఏంటి? 0. ప్రోడక్ట్ ఎంత? √5. విల్ అప్లై ద formula x² minus sum of zeros into x plus product of zeros. So x² minus sum is given as 0, so 0 into x. Product is given as √5. We'll replace √5 in the place of product. So x² minus 0 into x is 0, as 0 has no value. We'll skip 0x and write √5. So x² plus √5 is a quadratic polynomial with sum 0 and product √5. Next important question in polynomials is p of x is equal to x² minus 5x plus 6. Then find the value of p of -1, p of 0 and p of -1. So 3 different times cheyalsi untundi. So such type of questions are very important for very short answers or objective type. So ఇచ్చిన వాల్యూ మనం p of x is equal to x² minus 5x plus 6 గా రాసుకోవాల్సి ఉంటుంది. And we have to find the value with -1. సో x ప్లేస్ లో -1 రిప్లేస్ చేస్తే వచ్చిన ఆన్సరే p of -1 వాల్యూ. సో ఎక్కడైతే x ఉందో వీ హ్యావ్ టు రిప్లేస్ విత్ -1. ఎందుకు? అక్కడ అడిగాడు p of -1 అని క్లియర్గా క్వశ్చన్లో అడిగాడు. సో -1² క్వశ్చన్లో మైనస్ ఉంది, 5 ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్స్ ప్లేస్లో మాత్రం -1 పెట్టాల్సి ఉంటుంది. హియర్ దెర్ ఇస్ ప్లస్ ఇన్ ద క్వశ్చన్ 6.
సో మైనస్ వన్ స్క్వేర్ వాల్యూ ఈస్ ప్లస్ వన్. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పినాను, మైనస్ వన్ స్క్వేర్ అంటే మైనస్ వన్ ని టూ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ విచ్ ఈస్ ప్లస్ వన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వన్ వన్స్ ఆర్ వన్. సో ఇట్ ఈస్ ప్లస్ వన్. మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, ఫైవ్ టైమ్స్ వన్ ఈస్ ఫైవ్ ప్లస్ సిక్స్. వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఈస్ 12. సో p of minus 1 value ఎంత? 12. Now we'll find out p of 0. Wherever x is there, we have to replace with 0. So 0 square minus 5 into 0 plus 6. 0 square value is 0. 5 times 0 is also 0 plus 6. As 0 has no value, whatever remaining, that is the p of 0 value, which is plus 6. Now p of 1. X place లో 1 పెట్టుకోవాల్సి ఉంటుంది. So 1 square minus 5 into 1 plus 6. 1 square value is 1. 5 times 1 is 5 plus 6. So you have to add two positive number. 1 plus 6 is 7. 7 minus 5 is 2. So p of 1 value is 2. P of 0 value is plus 6. P of minus 12 value is 12. Next important questions in polynomials is relation between the zeros and quotient. Find the zeros of the quadratic polynomial p of x is equal to x square plus 7x plus 12 and verify the relation between zeros and quotient. So ఈ ప్రాబ్లం ఇలా రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషన్ అంటే త్రీ స్టెప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో స్టెప్ వన్ ఈజ్ ఫైండింగ్ జీరోస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫైండ్ we have to find zeros using this quadratic polynomial. Second ఏం చేయాలి? Sum. So we have to derive the formula sum of zeros, which is minus b by a. Third step ఏంటి? Product. So we have to derive the formula c by a using the zeros. So ఆ త్రీ స్టెప్స్ ఏంటి ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ ఫైండ్ జీరోస్ గివ్ ఫర్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏదైనా క్వశ్చన్ ఉండొచ్చు. తర్వాత సమ్. సమ్ అంటే యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? మనకి ఇక్కడ టూ జీరోస్ వచ్చాయి కదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. ఆ టూ జీరోస్ని యాడ్ చేసి వీ హ్యావ్ టు డిరైవ్ ద వాల్యూ యాజ్ మైనస్ బి బై ఏ. ఇక్కడ ఏ బిసి అనేది ఏంటి కూడా చెప్తాను. దెన్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఆ జీరోస్ని మల్టిప్లై చేసి వీ హ్యావ్ టు డిరైవ్ ద ఫార్ములా సి బై ఏ. ఏదైనా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటే మనం దాని స్టాండర్డ్ ఫామ్లో ఈ విధంగా రాసుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏ అంటాము, ఎక్స్ కోషియంట్ బి అండ్ కాన్స్టెంట్ వి టర్మ్ as సి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏం లేదు కాబట్టి వి టర్మ్ ఎక్స్ స్క్వేర్ కోషియంట్ యాజ్ 1. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ కోషియంట్ we will take it as b. ఇక్కడ b 7 and constant we will take it as c, which is 12. సో ఇక్కడ రాసుకొని నౌ విల్ స్టార్ట్ ద ప్రాబ్లం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫైండింగ్ జీరోస్. ఎలా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్లో ఈ 12ని ఎక్స్ స్క్వేర్ కోషియంట్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. 12 ఇంటూ 1. ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏం లేదు కాబట్టి 1 అని ఎగ్జ్యూమ్ చేసుకోవాలి. 12 times 1 is 12. You have to write here separately and write two lines like this and write the factors of 12. What are the factors of 12? 6 2s are 12, 12 1s are 12, or 1 12s are 12, 4 3s are 12, or 3 4s are 12. So these are the three sets of factors for 12. I repeat once again. 6 2s are 12, 2 6 are 12, 12 1s are 12, 1 12s are 12, 4 3s are 12, 3 4s are 12. అంటే 6 2 factors of 12, 12 and 1 are factors of 12, 4 and 3 are factors of 12. త్రీ సెట్స్లో మనకు ఒకటే సెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటో చెప్తాను. సో ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి? 7x. సో 7 అనే నంబర్ని ఈ రెండు టర్మ్స్ని ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే 7 అని రావాలి, ఆర్ సబ్ట్రాక్ట్ చేసినా 7 రావాలి. 6 plus 2 is 8, 7 రాలేదు. 6 minus 2 is 4, it is not 7. So this is ruled out. So 12 plus 1 is 13, it is not 7. 12 minus 1 is 11, it is not 7. So this is also ruled out. So 4 plus 3 enta 7. So we have to take these factors. So x square plus 4x plus 3x plus 12. సో మనం ఈ ప్రాసెస్ని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అని కూడా అంటాం అనమాట. సో 7xని మనం 4x ప్లస్ 3x లాగా రాసుకోవాలి. ఎందుకు? బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్. సో మల్టిప్లై చేస్తే 4 3s are 12 వచ్చింది, యాడ్ చేసిన 4 plus 3 మిడిల్ టర్మ్ వచ్చింది కాబట్టి we have to take 7x as 4x plus 3x. So initial there are three terms in quadratic polynomial. Now we made into four terms using the middle term, splitting the middle term. So four terms lo first two terms is one group, second two term is another group.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4xలో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్స్ కామన్ ఉంటుంది. సో ఇన్ ఎక్స్ స్క్వేర్ 1x కేమ్ అవుట్, అనదర్ ఎక్స్ రిమైన్. ఇన్ 4xలో ఎక్స్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 4 ఉంటుంది. 4xలో ఎక్స్ పోయింది కాబట్టి 4. ఎక్స్ స్క్వేర్లో 2xలు ఉంటాయి, 2xలు ఉంటాయి. ఒకటి ఎక్స్ బయటకు పోయింది కాబట్టి ఇంకో ఎక్స్ ఇక్కడ ఉంది. సో సెకండ్ టూ టర్మ్స్లో మనం నంబర్ని కామన్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నంబర్ కామన్ ఏంటి 3. సో 3xలో 3 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఎక్స్ మిగులుతుంది. అండ్ 12 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 3 4s ఆర్ 12. ఆల్రెడీ 3 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనం 4 రాసుకోవాలి. సో సింపుల్ స్టూడెంట్, 3 ఇంటూ ఎక్స్ 3x, 3 4s ఆర్ 12. సో ఇక్కడ క్లియర్గా మనకి బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ 4 2 టైమ్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ ప్లస్ 4 సపరేట్గా రాసుకొని దెన్ వీ హ్యావ్ టు remaining whatever is there we have to write in other bracket x plus 3. So x plus 4 and x plus 3 are the factors of x square plus 7x plus 12. మనకు జీరోస్ రావాలి కాబట్టి we have to equate x plus 4 with 0. ఎందుకు ఈక్వేట్ విత్ జీరో? మనకు కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇందులో జీరోస్. అండ్ x plus 3 is equal to 0. So plus 4 goes to other side will become minus 4, plus 3 goes to other side will become minus 3. సో ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేసాము. ఏంటి జీరోస్? ఆ జీరోస్ ఏంటి? ఒకటి -4, ఇంకోటి -3. సో ఫస్ట్ స్టెప్ ఈస్ కంప్లీటెడ్. నౌ వి విల్ మూవ్ టు ద సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏమని చెప్పాను? సమ్. సో సమ్ చేయాలి అంటే యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? జీరోస్ని. సో -4 అండ్ ప్లస్ ఆఫ్ -3. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ కాబట్టి సో -3 అనేది రాసుకోవాలి. -4 -3 is -7, which can be represented as -7/1. సో -7 అన్నా -7/1 అన్నా ఒకటే కాబట్టి సో ఇక్కడ b వాల్యూ ఎంత స్టూడెంట్? 7. సో 7 ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? b పెట్టుకోవాలి. సో ఇక్కడ -7 ప్లేస్లో b ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకుముందు గివెన్ పాలినామిల్ ద్వారా మనం ఏబిసి కనుక్కున్నాము బై 1. సో 1 అంటే ఏంటి? a. సో -b/a. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? -b/a, ఆర్ యూ కెన్ రైట్ యాజ్ quotient of minus quotient of x by quotient of x square. సో మనం ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఇది ఫార్ములా డిరైవ్ చేయాలి, ఫార్ములా యూజ్ చేయొద్దు. దిస్ ఈస్ ద సెకండ్ ప్రాసెస్ ఇన్ ద ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాసెస్ ఏంటి? ప్రోడక్ట్. సో మనము ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. దేని మల్టిప్లై చేయాలి? జీరోస్ని. ఏంటి జీరోస్? -4 అండ్ -3. సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, 4 3s are 12. సో 12ని 12/1 కూడా రాసుకోవచ్చు, where 12 is known as C and A is known as, 1 is known as A. So we derived the sum of zeros as -b/a and product of zeros as c/a. So this is how we verify the relation between zeros and its quotient. Find the zeros of quadratic polynomial x square minus x minus 12 using graph. So to represent this quadratic polynomial in graph, to find zeros, we have to take the table like this with x values as -3, -2, -1, 0, 1, 2, 3, 4. Irrespective of the question, this will be the same values for every question. You have to start the box representing the x values as -3, -2, -1, 0, 1, 2, 3, 4. And y values we will get based on the x values, and you have to take the points as x comma y. So when x is -3, y value is 0. How we got 0? I will explain. So we have to represent the quadratic polynomial as y is equal to x square minus x minus 12. Now we will replace x value as -3 in the quadratic polynomial. So it will become -3 square value minus of -3 minus 12. So as x is -3, I am replacing -3 here, minus symbol as it is, and x value of -3. So you have to represent this two minus. Be careful when you are replacing negative values. So -3 square value is +9, because -3 square can be represented as -3 into -3, which is +9. So minus of minus is +3 minus 12. So 9 plus 3 is 12, 12 minus 12 is 0. So when x is -3, y value is 0, and the point is -3 comma 0. Now we will replace x value as -2 and we'll get the y value. So when x is equal to -2, we'll replace in the given quadratic polynomial. It will become -2 square, minus of -2 -12. -2 square value is +4, minus of -2 is +2 -12. 4 plus 2 is 6, 6 minus 12 will become -6, because 6 symbol is plus, 12 symbol is minus. One positive, one negative, we have to subtract. 12 minus 6 is 6, and bigger number symbol out of this 6 and 12 is 12, and the symbol is minus. So -6 is the value.
So when x is minus 2, y value will become minus 6 and the point becomes minus 2 comma 6. Similarly, when x is minus 1, y will become minus 10. When x is 0, y will become minus 2 because 0 square minus 0 minus 12 is, this 0 has no value, so obviously minus 12 will be the value. So now we replace x value 1 positive number in the quadratic polynomial and see how we got the value as minus 12. So 1 square minus 1 minus 12. 1 square value is 1 minus 1 minus 12. 1 plus 1 minus 1 becomes 0. Minus 12 will be the y value. So when x is 1, y will become minus 12. Point is 0 comma 12. Similarly, when x is 2, y will become minus 10. Replace x value as 3, you will get y value as minus 6. And when x is 4, y value as 0. This is the first step of doing the problem. So once we got all the points after replacing x values in the given quadratic polynomial, we get the points. Now we are going to plot these points in the graph. How we have to plot these points in the graph, I will explain. First point is minus 3 comma 0. So minus 3 is x and y is 0. So always in a point, first coordinate is x and second coordinate is y. Minus 2x and minus 6 is y. Similarly, so on and so forth. So minus 3 0 will plot in the graph. So minus 3 4 0 is a point on the x-axis because y coordinate is 0. Now we will plot minus 2 comma minus 6. So minus 2 of x-axis and minus 6 of y-axis, wherever the intersection of minus 2 of x-axis and minus 6 of y-axis is the point. Now we will represent the third point, which is minus 1 comma minus 10. So minus 1 is x-axis, minus 10 is y-axis. The point lies here. And fourth point is 0 comma minus 12. 0 is x and y is minus 12. So represent y value minus 12 on the y-axis. And 2 comma minus 10. 2 is x-axis, minus 10 is y-axis. 2 minus 10, point lies here. Next point is 3 comma minus 6. 3 x-axis minus 6 y-axis, intersection of 3 and minus 6 is the point F. Next 4 comma 0. So 4 is x-axis and y value is 0. After plotting the points, we have to join the points using our free hand, touching all the points wherever we have plotted on the graph. So this is the required parabola. We call it as parabola. We clearly observe that the parabola, wherever it is touching the x-axis, is the solution of the given quadratic polynomial. So parabola is touching the x-axis at 4 and minus 3. So 4 comma minus 3 are zeros of the given quadratic polynomial x square minus x minus 12. ఎలా డివిజన్ చేయాలో చూద్దాం. చాలా మంది స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఈజీ. సో డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ డివిడెండ్ అండ్ దిస్ ఈజ్ ఏ డివైజర్. సో వన్స్ వి అరేంజ్ లైక్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక మనం ఫస్ట్ బై ఫస్ట్ అని రాసుకోవాలి. ఏం ఫస్ట్ బై ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ టర్మ్ ఇన్ ద డివిడెండ్ అదేంటి 3x టు ద పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఇన్ ద డివైజర్. డివైజర్లో ఫస్ట్ టర్మ్ ఏంటి ఎక్స్ స్క్వేర్. సో ఎప్పుడు ఈ విధంగా డివిడెండ్లో ఫస్ట్ టర్మ్, డివైజర్లో ఫస్ట్ టర్మ్ ఎప్పుడు డివైడ్ చేయాలి. సో 3x టు ద పవర్ ఆఫ్ 4 బై ఎక్స్ స్క్వేర్ ఇస్ 3x టు ద పవర్ ఆఫ్ 2. ఎందుకంటే ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n ఇస్ ఏ టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. సో ఇక్కడ 2 x's ఉన్నాయి, ఇక్కడ 2 x's ఉన్నాయి. 4x'లో 2x పోతే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ 3x స్క్వేర్ని ఇక్కడ రాసుకొని ఆఫ్టర్ రైటింగ్ 3x స్క్వేర్ ఇయర్ యూ హ్యావ్ టు మల్టిప్లై 3x స్క్వేర్ విత్ x స్క్వేర్ అండ్ ఆల్సో 3x విత్ 3x స్క్వేర్ అండ్ 1 విత్ 3x స్క్వేర్. ఈ 3 టర్మ్స్ని 3x స్క్వేర్తో మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. సో ఎలా రాసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నంబర్స్ని మల్టిప్లై చేయాలి. నంబర్స్ అంటే కోషియన్స్. 1 into 3 is 3. x square into x square is x to the power of 4. So 3x into 3x square is first numbers multiply చేయండి. 3 3s are 9. x into x square is x cube. So plus 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 అవుతుంది కాబట్టి సింబల్ ప్లస్. సో మేక్ షూర్ యూ అరేంజ్ ద నంబర్స్ 1 by 1 వెరీ ప్రాపర్లీ. సో నంబర్ కింద నంబర్ x to the power of 4 కింద x to the power of 4, x cube కింద x cube చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. సో 1 into 3x square is plus 3x square. సో ఒకసారి మల్టిప్లై చేశాక వీ డూ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్లో ప్లస్ విల్ బికమ్ మైనస్, ప్లస్ విల్ బికమ్ మైనస్, ప్లస్ విల్ బికమ్ మైనస్. 3x to the power of 4, 3x to the power of 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో సింబల్ ఆఫ్ 9 ఈజ్ మైనస్, సింబల్ ఆఫ్ 5 ఈజ్ ప్లస్. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 9 minus 5 is 4.
x cube కన్నా రాసుకోవాలి. పెద్ద నెంబర్ సింబల్ పెట్టాలి. సో పెద్ద నెంబర్ ఇయర్ ఈజ్ 9 అండ్ సింబల్ ఈజ్ మైనస్. సో టూ నెగిటివ్స్ ఉన్నాయి. సో డోంట్ కన్సిడర్ ప్లస్. ఇప్పుడు మనం చేంజ్ చేసిన సింపులే కన్సిడర్ చేయాలి. సో రెండు నెగిటివ్ ఉంటే మ్యాథ్స్లో యాడ్ చేయాలి. 7 + 3 is 10 x స్క్వేర్. పెద్ద నెంబర్ సింబల్ పెట్టాలి. పెద్ద నెంబర్ సింబల్ ఏంటి? 7 అండ్ సింబల్ ఈజ్ మైనస్. సో అండ్ వీ విల్ బ్రింగ్ ప్లస్ 2x టు ద డౌన్. ఈ రిమైండర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి? -4x³ ఈ విధంగా రాసుకొని డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. డివైజర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు డినామినేటర్లో ఈ ఎక్స్ స్క్వేర్ ఉండాలి ఫస్ట్ టర్మ్. సో -4x వస్తుంది. ఎందుకంటే ఎక్స్ క్యూబ్లో నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే 1x ఉంటుంది. సో -4x షుడ్ బి రిటర్న్ ఈ. సో ఒక్కసారి -4x రాశాక నవ్ యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ త్రీ టర్మ్స్ విత్ -4x. సో 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 4 4 అండ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ ఉన్న ఎక్స్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ కింద ఎక్స్ క్యూబ్ పెట్టుకోవాలి. సో అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. తర్వాత కోషన్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 4 ఈజ్ 12 అండ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. సో ఒకసారి 3xతో మల్టిప్లై చేయాక దెన్ 1 ఇంటూ 4x ఈజ్ -4x. ఎందుకంటే 1 4x 4x ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాబట్టి. Now once we completed multiplication, now we are going to do the subtraction. So minus will become plus, minus will become plus, and minus will become plus. So -4x³ plus 4x³ cancel అయిపోయింది. సింబల్ ఆఫ్ 12x స్క్వేర్ ఇస్ ప్లస్, సింబల్ ఆఫ్ 10x స్క్వేర్ ఇస్ మైనస్. ఒకటి నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్షన్. 12 నుంచి 10 పోతే 2x స్క్వేర్ అండ్ సింబల్ ఇస్ ప్లస్. సో రెండు ప్లస్లో ఉన్నాయి కాబట్టి అడిషన్ చేయాలి. 2x plus 4x is 6x and you have to bring the 2en. Then again we have to do first term divided with divisor first term which is x square. x square cancel అయింది కాబట్టి 2. So now we have to write plus 2en. సో ఈ 2ని ఈ 3 నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. డివైజర్లో ఉన్న 3 నెంబర్స్ అదేంటి? x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఫస్ట్ వీల్ మల్టిప్లై విత్ 1x స్క్వేర్. 1x స్క్వేర్ ఇంటూ 2 ఈజ్ 2x స్క్వేర్. 3x into 2 is plus 6x. Then 1 into 2 is 2. So symbols change here. Plus will become minus, plus will become minus, plus will become minus. 2x square plus 6x minus 6x plus 2 minus 2 get cancelled and remainder is 0. This is how you have to divide the polynomials.